హాయ్ అండి. ఎగ్ పులుసు పెట్టేసుకుందాం. దీనికోసం నేను ఒక 3 కోడిగుడ్లు ఉడకబెట్టేసి పొట్టు తీసి పెట్టేసుకున్నాను. తగినన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండుని కొంచెం వాటర్లో నానేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటితో మనం ఎగ్ పులుసు రెడీ చేసేద్దాం. బాగానే పెట్టేసి తగినంత ఆయిల్ వేసేసి ఎండుమిర్చి, పోపు దినుసులు వేసేసుకుందాం. నాకైతే కోడిగుడ్డు పులుసు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అందులో పులుసులో ఉడికిన గుడ్డు మనకి వైట్గా ఉండకుండా కలర్ మారిపోతుంది. అట్లా మారిపోతే చాలా ఇష్టంగా తింటాను. చూడండి, ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఇప్పుడు మనం ఉడికించిన ఎగ్స్ని ఆయిల్లో కొంచెం వేయించుకుందాం. ఇలా వేయించడం వల్ల మనకి నీసు వాసన అనేది రాకుండా ఉంటుందండి. పోపు గింజలు, పసుపు వేసి మనం ఉడికించుకున్న ఎగ్స్ని ఇలా ఆయిల్లో వేయించుకోవాలి. చక్కగా కలుపుతూ ఎగ్ అనేది అన్ని వైపులా వేగిపోయేలాగా వేయించుకున్న తర్వాత ఇందులో మనం రెడీగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి, కరివేపాకుని వేసేసుకుందాం. చూడండి, ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా మగ్గిన తర్వాత చింతపండు రసం తీసేసుకొని పోసేసుకుందాం. ఇందులో ఉప్పు, కారం వేసేసి చూడండి, ఇప్పుడు తగినంత ఉప్పు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కల్లో మనం ముందుగానే ఉప్పు వేసుకున్నామంటే ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయండి. మూత పెట్టేసి మగ్గనిద్దాం. చూడండి, మన ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతున్నాయి. ఇందులో మనం కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. కోడిగుడ్డు పులుసులో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటే మనం ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చింతపులుసుని ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, పులుసు అంతా కర్రీలో వేసేసుకొని తగినంత కారం వేసేసుకోండి. మనకి పులుసుకి ఎన్ని వాటర్ కావాలో, మనం ఎంత పులుసు కావాలనుకుంటామో అలా తగినన్ని వాటర్ పోసేసుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి, నేను ఇందాక ఉల్లిపాయలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం మర్చిపోయానండి. ఇప్పుడు వేస్తున్నాను. మీరైతే ఉల్లిపాయలు వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకొని మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని తగినంత వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా ఉడకనివ్వాలి. మనకి పులుసు ఎంత మంచిగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుందండి. పులుసులో ఉడికిన ఎగ్ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఇందులోనే కొంచెం ఒక స్పూను పంచదార వేసుకోవాలండి. కోడిగుడ్డు పులుసులో మనం చింతపండు రసం వేస్తున్నాం కదా, పంచదార వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పావు స్పూన్ కానీ చిన్న స్పూన్తో ఒక అర స్పూన్ వేసుకోండి. కొంచెం పెద్ద స్పూన్ అయితే పావు స్పూను మెంతుపిండి వేసుకోండి. మెంతుపిండి వేయడం వల్ల చాలా స్మెల్తో చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఒక పావు స్పూను మెంతుపిండి, ఒక స్పూను పంచదార వేసేసి ఇప్పుడు ఈ పులుసుని దగ్గర పడే వరకు మరగనిద్దాం.
చూడండి చక్కగా దగ్గర పడిపోయింది. ఇందులో ఇప్పుడు మనం మసాలా పొడి వేసేసుకుందాం. ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు వేసి కొట్టుకుంటాం కదండి మనం మసాలా, అది వేసేసుకున్నామంటే గుమగుమలాడుతూ మనకి కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయినట్టేనండి. మీ కాడ కొత్తిమీర ఉంటే ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మన ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే చేస్తారా, లేదంటే మీరు వేరే విధంగా ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ ఎగ్ పులుసుని టేస్ట్ చేసేద్దాం. మీలో ఎంతమందికి ఎగ్ పులుసు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నేనైతే కొంచెం చిక్కగా చేశాను, మరీ నీరుగా లేకుండా. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ నాకు ఎక్కువ లైక్లు కొట్టట్లేదండి నా వీడియోలకి. దయచేసి ఒక లైక్ చేయండి. చూడండి ఇప్పుడు దీన్ని నేను కొర్ర అన్నంలో తింటున్నానండి. ఇది కొర్రలతో వండిన అన్నం, కొర్ర బియ్యం అంటాం కదండి, అలా కొర్రలతో వండిన అన్నంలో కోడిగుడ్డు పులుసు వేసుకొని తిన్నామంటే ఆహా సూపర్ ఉంటుందండి. నేను కోడిగుడ్డు పులుసుతో పాటు అంతకుముందు మీకు వీడియోలో చూపించాను కదా, పళ్ళ పచ్చడి తాలింపు పెట్టేశాను. ఈ పళ్ళ పచ్చడిని కూడా కొంచెం వేసేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో పళ్ళ పచ్చడి, ఎంత కలర్ఫుల్గా, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. చూడండి ఇప్పుడు ఎగ్ పులుసు కూడా వేసుకుంటాను. నేనైతే 2 ఎగ్స్ తింటున్నానండి. మనకి కొర్ర బియ్యంలోకి, కొర్ర అన్నంలోకి కర్రీస్ ఎక్కువగానే పడతాయండి. మన వైట్ రైస్లో కన్నా కొర్ర అన్నంలో ఎక్కువగా పడుతుంది. వీటితో పాటు టమాటా ములక్కాయ కూర కూడా అండి, టమాటా ములక్కాయ కూర కూడా వేసేసుకుంటున్నాను. పళ్ళెం నిండిపోయిందండి. ఇప్పుడు మన పొట్ట నిండాలి. ఓకేనండి ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసేస్తున్నాను. ఒక స్పూన్ నెయ్యి అన్నిట్లో ఇలా వడ్డించేసేసుకున్నాను. పళ్ళ పచ్చడిలో ఇలా నెయ్యి వేసి తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎగ్ పులుసులో కూడా చూడండి మీరు నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పళ్ళ పచ్చడి టేస్ట్ చేస్తున్నాను కొర్ర అన్నంలో. సూపర్గా ఉందండి. కారం కారంగా, పుల్లగా చాలా టేస్టీగా ఉంది. మీకు కూడా నోరు ఊరిపోతుందా? మా దగ్గర ఇప్పుడు వాన పడుతుందండి. ఈ వానకి మామిడికాయ పచ్చడి కానీ, ఇలా ఏదైనా పళ్ళ పచ్చడి కానీ ముందు అన్నంలో కలుపుకొని తిన్నామంటే కొంచెం నెయ్యి వేసుకొని ఎంతో టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి పళ్ళ పచ్చడి అంటే ఇష్టమండి?
ఇప్పుడు మనం టమాటా ములక్కాయని టేస్ట్ చేద్దాం. పళ్ళ పచ్చడి కొంచెం పెరుగన్నంలోకి ఉంచేసుకున్నానండి. నెయ్యి వేసుకొని తింటున్నాం కదా, అసలు ఆ కమ్మదనమే వేరు. చాలా టేస్టీగా ఉంది. ములక్కాయ కూర కూడా సూపర్గా ఉందండి. చూడండి, ఇలా ములక్కాయలో గుజ్జు తీసుకొని తింటున్నామంటే ఆహా, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్ పులుసు ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. కొర్ర అన్నంలో ఏదైనా పులుసు కూర చాలా టేస్టీగా ఉంటుందండి. చూద్దాం ఇప్పుడు. సూపర్గా ఉందండి ఎగ్ పులుసు, ఎంతో టేస్టీగా ఉంది. ఇప్పుడు మనం ఇందులో ఎగ్ పెట్టుకొని తిన్నామంటే ఇంకా ఆ టేస్ట్ మనం చెప్పలేం కాదండి. చూడండి, నేను ఇలా కొంచెం పులుసు కొంచెం కొర్ర అన్నం పెట్టేసుకొని ఎగ్గును తింటున్నాను. సూపర్ అండి. కోడిగుడ్డు పులుసు మాత్రం చాలా టేస్టీగా ఉందండి. మసాలా వాసనతో చక్కగా అల్లం వెల్లుల్లి ఫ్లేవరు, పులుపు, ఉప్పు, కారం అన్నీ చక్కగా సరిపోయాయి. ఎంతో టేస్టీగా ఉంది. ఒక చేతితో ఫోన్ పెట్టుకొని చూపిస్తూ ఒక చేతితో తింటున్నానండి. ఫోన్ అసలు పళ్ళెంలో పడిపోయింది కూడా. కోడిగుడ్డు పులుసు మొత్తం ఫోన్కే అంటిందండి. జారి పడిపోయింది. మళ్ళీ తీసి తుడిచి మళ్ళీ చూపిస్తున్నాను. ఒక చేతితో పట్టుకొని చూపించడం కొంచెం కష్టంగా ఉంది. ఓకే అండి, నా రైస్ కూడా ఫైనల్కి వచ్చేసింది. మీలో ఎంతమంది కొర్ర బియ్యం తిన్నారో రైస్గా వండేసుకొని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఎగ్గును మనం పెరుగన్నంలో తినేద్దాం.
ఇందులో ఇప్పుడు మనం పెరుగు వేసేసుకుందాం. చూడండి, పెరుగు వేసేసుకున్నాను. పెరుగన్నంలో పళ్ళ పచ్చడి పెట్టేసుకొని తినేస్తున్నాను. చాలా టేస్టీగా ఉందండి. అలాగే ఈ ఎగ్గుని పెరుగులో తినేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఇలా నా భోజనాన్ని ఇలా ముగించాను. చూడండి, పళ్ళ పచ్చడి ఎగ్గుకు రాసేసుకొని ఆ ఎగ్గుని తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. పులుసులో ఉడికింది కదా ఎగ్, మనం పళ్ళ పచ్చడి కొంచెం రాసేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను కొర్ర అన్నంతో ఎగ్ పులుసు, టమాటా ములక్కాయ పళ్ళ పచ్చడితో ఇలా నా భోజనాన్ని ముగించేసాను.